ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి ఈ దినం ప్రత్యేకమైన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ పత్రికను తెలియచేస్తూ సంఘమును గూర్చి దర్శనము కలిగి సంఘములు కట్టుచు సంఘములను స్థిరపరుస్తూ సంఘములను నడిపిస్తున్నటువంటి పౌలు గారు ప్రజలను గురించి భారము కలిగి, సువార్త భారము కలిగి, సేవా భారము కలిగి సంఘములను గురించిన దర్శనం గలవాడే మాట్లాడుతూ తాను ఏ దర్శనం కలిగి ఉన్నాడో, తాను ఏ ఆకాంక్ష కలిగి ఉన్నాడో దానిని తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియచేస్తూ అంటున్నాడు. ఓ తిమోతి, నీవు భక్తిగా జీవించు, నీవు విశ్వాస ప్రేమలను కాపాడుకొనుచు వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుచు నీవు అంతము వరకు, చివరి శ్వాస వరకు నీవు కాపాడుకోవలసింది ఒకటి ఉంది. అదేంటంటే నిత్య జీవము అని చెప్తున్నాడు. ఏంటంట? నిత్య జీవం. ఈ రోజున అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభు పరిచర్యలో సేవలో ఉంటున్నారు, ప్రభు పనిలో ఉంటున్నారు, ప్రభు కాడిని ఎత్తుకుంటున్నారు. కానీ రకరకాల దేవుని సన్నిధిలో రకరకాలుగా ప్రయాసపడుతున్నారు. కానీ వారు ప్రయాసపడుతున్న వారు అంతము వరకు, చివరి శ్వాస వరకు, కడవరి వరకు కాపాడుకోవలసింది ఏమిటి అనంటే నిత్య జీవమును పొందుటకు వారి మంచి పోరాటం పోరాడాలంట. ఏం పోరాడాలి? మంచి పోరాటం పోరాడేవారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి, 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. ఏటిని విసర్జించమని చెప్తున్నాడు చూడండి. పైన వచనాల్లో చాలా విషయాలు చెప్పాడు. మనం చదువుకున్న అదే అధ్యాయంలో 9వ వచనం నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఏమని చెప్తున్నానంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడుము అంటున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము అన్నాడు. ఏ పోరాటం అంట? మంచి పోరాటం. మనం అందరము కూడా ఈ కడవరి దినాలలో పోరాడవలసిన ఒక మంచి పోరాటం. దాని పేరేమని చెప్పాడు? విశ్వాస సంబంధమైన పోరాటము. రకరకాల పోరాటాలు ఈ లోకములో ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఈ లోకములో ఉన్నాయి. కానీ అన్నిటికంటే విలువైనది, వాల్యుబుల్ కలిగినది ఏంటంటే మంచి పోరాటము. మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. కనుక మనము కాపాడుకోవలసినది, అసలు దాన్ని స్వతంత్రించుకుంటామా లేదా, దాన్ని సంపాదించుకుంటామా లేదా, ఎక్కడైనా మన అవిధేయత ప్రవర్తన వలన, మన యొక్క వ్యర్థ ప్రవర్తన వలన, మన నోటి మాటలను బట్టి, మన జీవిత విధానం బట్టి దాన్ని పోగొట్టుకుంటామేమో అని కడవరకు భయభక్తులు కలిగి కాపాడుకోవలసినది విశ్వాసము కాపాడుకోవాలి. విశ్వాసము దేని కొరకు కాపాడుకోవాలయ్యా అంటే నిత్య జీవమును పొందడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. దేన్ని పోగొట్టుకున్నారు? నిత్య జీవం.
అల్పమైన వాటి కోసం ఉన్నతమైన దానిని, వ్యర్థమైన దాని కోసం శ్రేష్టమైన దానిని, సుఖభోగాల కొరకు దేవుడిచ్చే నిత్యమైన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. దానిని కాపాడుకోవడానికి నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ, నీవు విసర్జించవలసిన వాటిని విసర్జించి వెంబడించవలసిన వాటిని వెంబడించు, తుదిమట్టు వరకు చేపట్టవలసిన వాటిని చేపట్టు, వాటిని యందు నువ్వు ప్రయాసపడు అని పౌలు గారు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడని తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము నీతిమంతులమయ్యాము. ప్రభు రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత శుద్ధీకరించబడి, యేసు రక్తము చేత కడగబడిన వారమై మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. నీతిమంతులమైన మనకు దేవుడు ఒకటి అనుగ్రహించాడు. ఏంటది? నిత్య జీవం. ఎవరు నీతిని కాపాడుకుంటారో, ఎవరు భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరి విశ్వాస సంబంధమైన జీవితాన్ని కాపాడుకుంటారో దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో ఉంచి చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, నిత్య జీవము కొరకు నీవు ప్రయాసపడము అని పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగానే నీవు ప్రయాసపడవలసిన దాని కొరకు ప్రయాసపడవు అని చెప్పినట్లు, మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ మన నీతిని కాపాడుకోవాలి. భూమి మీద సకల దుర్నీతి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. సకల దుర్మార్గత నుండి, దుష్టత్వము నుండి ప్రభు తన రక్తము చేత మనల్ని కడిగి కొన్నాడు. తన సొత్తుగా, తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి కడగబడిన మనము, శుద్ధి చేయబడిన మనము, పవిత్రపరచబడిన మనము లోకములో చేరక, అపవిత్రతను అంటనివ్వకుండా, దుష్టత్వము చేరనివ్వకుండా, మన హృదయములను పాడు చేసే ఈ లోక సంబంధమైన దుర్నీతి, మన ఆత్మీయ జీవితాన్ని కల్మషం చేసే దుర్నీతి, చీకటి లోకం నుండి మనల్ని తీసుకుని వెళ్ళిపోయే దుర్నీతి, పాప వ్యసనాలకు లోనుగా చేసి మనలను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళే దుర్నీతి నుండి మనం వేరుపరచబడిన వారమై, దేవుడు మనకిచ్చినటువంటి సొంత రక్షణను, ఈ నీతిని మనం ఏం చేయాలి? కడవరకు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తూ మాట్లాడుతున్న మాట 46వ వచనం. వీరు నిత్య శిక్షకు నీతిమంతులు, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ అంటున్నాడు, ఇదిగో గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా వేరుపరుస్తూ ఉన్నాడు. 31వ వచనం చదువుకుందాం. వేరుపరుస్తూ అంటున్నాడు. 32వ వచనం. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి అని మాట్లాడుతున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని ఏనాటి నుండో మీ కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. ఎన్నో యుగముల నుండి మీ కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. ఎందరో దాన్ని పొందాలని తప్పిపోతూ ఉన్నారు. ఎందరో దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు,
నీవు మేకవలే కాదు, నీవు గొర్రె పిల్లవలే జీవించాలి. గొర్రె పిల్ల స్వభావం వేరు, మేక యొక్క స్వభావం వేరు. అర్థమవుతుందండి? మేక స్వభావం వేరు, గొర్రె యొక్క స్వభావము వేరు. గొర్రె దేవునికి పోల్చబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మేకలా రాలేదు. ఎలా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్లగా వధించబడిన గొర్రె పిల్లగా, వధకు సిద్ధమైన గొర్రె పిల్లగా, వధించబడుచున్న గొర్రె పిల్లగా వచ్చాడు. పౌలు గారు అంటాడు, ఇదిగో నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను, క్రీస్తులో బ్రతుకుచున్నాను, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మేము ఉన్నాము అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మనము సహించుచు, భరించుచు, నీతిని ప్రేమించుచు, భక్తిహీనతను ద్వేషించుచు, నీతిమంతులుగా మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం. కనుక గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసి తన కుడివైపున గొర్రెలు నిలబెట్టాడు, ఎడవైపున మేకలు నిలబెట్టి అంటున్నాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరు ఆశీర్వదించబడుతున్నారో తండ్రి చేత? ఏ తండ్రి? మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కాదు. వారి ఆశీర్వాదం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. పరలోకమందున్న తండ్రి, మనకు ఒక్కడే తండ్రి, మనకు ఒక్కడే ప్రభువు, మనకు ఒక్కడే ఆత్మ, ఒక్కడై ఉన్న దేవుని ఆత్మ, ఒక్కడై ఉన్న ప్రభువు, ఒక్కడై ఉన్న దేవుడు మనకు అనాది కాలం నుండి ఆయన సంకల్పము చప్పున, ఆయన అనాది ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకే అంటున్నాడు, అనాది కాలం నుండి మీ కొరకు సిద్ధపరచబడుచున్నటువంటి రాజ్యమును ఏం చేయాలంట? స్వతంత్రించుకొనుడి. ఏ రాజ్యం అది? నిత్య రాజ్యము, సత్యమైన రాజ్యం. అక్కడ అబద్ధమాడు వారికి చోటు లేదు. అర్థమవుతుందండి? అపవిత్రమైన పనులు చేయు వారికి చోటు లేదు. అక్కడ నీతిమంతులు నివసించే రాజ్యం, అది పరలోకముందున్న తండ్రి రాజ్యం. అక్కడ సూర్యుని వెలుగు అవసరం లేదు, చంద్రుని వెలుగు అవసరం లేదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఏ వెలుగు ఉండదు. అది నిత్యమైన తండ్రి రాజ్యం. ఆ రాజ్యము స్వర్ణ రాజ్యం. ఏ రాజ్యం అండి? బంగారుమయమైన రాజ్యం, బంగారు వీధుల రాజ్యం. కనుక ఆ రాజ్యములో నీ కొరకు దేవుడు నా కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నీతిమంతులారా, గొర్రె పిల్లవలే సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకారం ధరించుకున్న వారులారా, నా కొరకు సమస్తమును భరించిన వారులారా, నా కొరకు ఓర్చుకున్న వారులారా, రండి, మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును, తండ్రి రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరలోకమందున దేవుని రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడ ఉంది? మన మధ్యలో ఉంది, మనతోనే ఉంది, ఆత్మరూపకముగా ఉంది, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాం. మనందరము కట్టబడుతున్నాం దేవుని ఆత్మ చేత. పరిశుద్ధాత్ముడు సంఘమునకు కాపరిగా ఉన్నాడు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చాడు, గొర్రెల కొరకు ప్రాణం అర్పించాడు. తన స్వరక్తమిచ్చి, తన సొంత రక్తమునిచ్చి సంఘమును కొన్నాడు. అపవాది చెరలో బంధకముల చేతను, అపరాధముల చేతను సచ్చిన మనలను క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. ఆయన సొత్తుగా, ఆయన విలువైన సొత్తుగా తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరమయ్యా అంటే కొనబడిన వారము. ఎవరు కొన్నారు మనల్ని? పరలోకమందున తండ్రి కొన్నాడు. ఎలా కొన్నాడు? మనల్ని తన స్వరక్తము చేత కొన్నాడు.
క్షయమగు వస్తువుల చేతను వెండి బంగారముల చేతను మనల్ని విమోచించలేదు కానీ మన ప్రభువు మనలను అమూల్యమైన తన రక్తము చేత, అమూల్యమైన తన పరిశుద్ధ రక్తము చేత, యవ్వన రక్తము చేత మనల్ని కొన్నాడు. మనల్ని కొని తాను ఈ సంఘమును కాయుటకు ఒక వ్యక్తిని కాపరిగా పెట్టి వెళ్ళాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆత్మలకు కాపరిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాయుచున్నాడు. కాయువాడు అని అంటే కాపరే కదా కాసేది. కాపరి అంటే గొర్రెలను కాయువాడు. కనుక పరిశుద్ధాత్ముడు సంఘమును కాస్తూ ఉన్నాడు, సంఘమును నడిపిస్తూ ఉన్నాడు, సంఘమును పోషిస్తూ ఉన్నాడు, సంఘమును తృప్తిపరుస్తూ ఉన్నాడు, సంఘములో తన ఆత్మీయ లక్షణాలను తెలియచేస్తూ క్రీస్తుకు స్వారూప్యములోనికి మనల్ని మార్చుచూ ఉన్నాడు. తన రూపములోనికి, తన పోలికలోనికి మనల్ని మార్చుచూ మనల్ని సిద్ధపరచుచున్నాడు. ఒకరోజు ఒక పిలుపు రాబోతుంది. ఏంటా పిలుపు? ఏంటా పిలుపు? పెండ్లి కుమార్తెయు ఆత్మయు ఎక్కిరమ్ము. పెండ్లి కుమార్తెయు ఆత్మయు రమ్ము అని పరిశుద్ధాత్ముని సంఘమును పరలోకమందున తండ్రి పిలువ గడియలు ఆసన్నమవుతూ ఉన్నాయి. కనుక మనము నీతిని విడువక, భక్తిహీనతను ద్వేషించి, దుర్నీతిని విసర్జించి, అపవిత్రతను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, అసహించుకునవలసిన ప్రతి చెడును అసహించుకొనుచు, నీతిని ప్రేమించుచు మనం ప్రభు ఎదుట సాక్షులమై నిలుచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మొదటిగా విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. రెండవది, మనం అందరము కూడా భక్తిహీనతను ద్వేషించాలి. ఏం ద్వేషించాలి? భక్తిహీనతను ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. మనము నీతిమంతులం అయ్యాము గనుక నీతిని కడవరు వరకు, చివరి శ్వాస వరకు, తుదముట్టు వరకు, ప్రాణమున్నంత వరకు మనము నీతిని జరిగించుచూ ఉండాలి. నీతిని జరిగించువాడే దేవుని చిత్తములో నిలిచినవాడు. నీతిని జరిగించువాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నీతిమంతులే తమ తండ్రి రాజ్యమును స్వతంత్రించుకుంటారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారట. నీతిమంతులు ఎలా ఉంటారంటే తండ్రి రాజ్యములో సూర్యుని వలె, కోటి సూర్య కాంతుల వలె పరలోకమందున తండ్రి రాజ్యములో మనము ప్రకాశిస్తాం. ఇప్పుడు మన యొద్ద ఏ మెరుపు లేదు, ఏ వెలుగు లేదు. ఇప్పుడు మనం మట్టి దేహాలం. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ దినమున మన ఇక మట్టి దేహములు ఏమవుతాయి? మహిమా దేహముగా మార్చబడుతుంది. ఈ శరీరము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఎప్పుడైతే అక్షయతను ధరించుకుంటుందో అక్షయ శరీరమునకు ఏ అడ్డు బండలు లేవు, ఏ ఆటంకములు లేవు. అగ్ని అక్షయ శరీరమును ఏమీ చేయలేదు. అగ్ని అక్షయ శరీరమును కాల్చలేదు. అగ్నిలోనైనా దాటి వెళ్ళగలదు అక్షయ శరీరం, అదే మహిమా శరీరం. అక్షయ శరీరమునకు ఆకాశము అడ్డు కాదు. ఈ దేహమునకు, ఈ మట్టి దేహానికి గోడ అడ్డు, నీళ్లు అడ్డు, అగ్ని అడ్డు. ప్రతిదీ కూడా ఈ దేహానికి, మట్టి దేహానికి క్షయమైపోయే మంటిల వలన, మంటి ద్వారా రూపించబడిన ఈ దేహమునకు ఆటంకాలే, అడ్డుబండలే. దీనికి పరిమితి ఉంది. కానీ అక్షయ దేహమునకు పరిమితి లేదు. అక్షయ దేహమునకు సమయముతో పని లేదు, కాలముతో పని లేదు. అది నిత్యమైనది అక్షయ దేహం. కనుక ఈ దేహము నిత్యత్వాన్ని ధరించుకోవాలి, లేకపోతే నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉండాలి. అయితే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, లేకపోతే
నిత్య నరకాగ్నికైనా వెళ్ళాలి. ఎందుకంటే అది అక్షయమైన శరీరం, నాశనము కాని శరీరం, లయము కాని శరీరం. కనుక మనము ఈ లోకములో ఉండగానే ప్రభువు కొరకు సిద్ధపడాలి. అక్షయ శరీరం మేఘాలను దాటుకుని వెళ్ళగలదు, ఆకాశ మహాకాశాలు దాటుకుని వెళ్ళగలదు, సముద్ర తరంగములు దాటుకుని వెళ్ళగలదు, బూది గంతములోనికి వెళ్ళగలదు, ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు, ఎక్కడికైనా చూడగలదు, ఎక్కడి నుండి ఎక్కడికైనా అక్షయ దేహము చూడగలదు. దానికి గోడ అడ్డు కాదు, ఏది అడ్డు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కాలముతో సంబంధము లేదు. కనుక మనము అక్షయ దేహమును స్వతంత్రించుకుందునట్లుగా ప్రభు కృప మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మరొక విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను, చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించి అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి దేవుని దగ్గరికి, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేనేం చేయాలి, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించడానికి అడిగాడట. చూసారండి, కొంతమంది ప్రశ్నలు వేస్తారు. దేని కొరకు వేస్తారు తెలుసిన? శోధించడానికి. మరికొంతమంది పైచాచిక ఆనందం పొందడం కోసం ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది మరి తెలివిగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవమును పొందడానికి నేనేమి చేయాలి అంటే, తన హృదయంలో నిత్య జీవం పొందాలంటే ఈ బోధకుడు ఏం చెప్తాడో, ఈ రబ్బుని ఏం చెప్తాడో, ఈ నజరేయుడైన యేసు ఏం చెప్తాడో వినాలి అని యేసుని శోధించడానికి దేవుని కుమారుడైన యేసును ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాడు. అలాగే మరొక చోట కూడా ఒక యవ్వనస్తుడు వచ్చి అడుగుతాడు, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్తాడు, నీవు దేవుని ఆజ్ఞలను పాటించు, దేవుని ఆజ్ఞలను పాటించు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, 10 ఆజ్ఞలను పాటించిన వాడు నిత్య జీవానికి వారసుడే. 10 ఆజ్ఞలను పాటించిన వాడు నిత్య జీవానికి వారసుడే. కానీ పాత నిబంధన ప్రకారము ఎవడును ఈ 10 ఆజ్ఞలను నెరవేర్చలేకపోయారు. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సమాధానమునకు, ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు ప్రభు ఇస్తే, అతడు తిరిగి యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను బాల్యము నుండే, నేను చిన్న వయస్సు నుండే నేను ఇవన్నీ పాటిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీకు ఒకటి కొదువగా ఉన్నది.
నీ జీవితంలో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఏ ప్రాబ్లం నా జీవితంలో లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను అన్ని విషయాలు సరిగ్గానే ఉన్నాను అని అనుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఆ యవనస్తునితో, నీకు ఒకటి కొదువగా ఉన్నది. మనందరి జీవితాల్లో కూడా మనం చాలాసార్లు ఇలాగే అనుకుంటాం. నేను పర్వాలేదు, నేను మంచిగానే ఉన్నాను, నా మటుకు నేను సరిగ్గానే ఉన్నాను, నా మటుకు నేను భక్తి చేస్తున్నాను, నా మటుకు నేను బైబిల్ చదువుకుంటున్నాను, నా మటుకు నేను చక్కగా దేవుని పాటలు పాడుతూ పరిచయం చేస్తున్నాను, నా మటుకు నేను దేవుని సేవలో నమ్మకంగా ఉన్నాను అని అనుకుంటాం. అయితే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథంలో, తన ఎదుట సరి అయినదిగా కనబడే ఒక మార్గము కలదు, తుదకు అది అతనిని మరణమునకు నడిపించును. నీ ఎదుట సరి అయినదిగా నీకు కనబడుతుందేమో, నువ్వు వెళుతున్న మార్గము, నువ్వు ప్రవర్తిస్తున్న తీరు, నువ్వు మాట్లాడుతున్న విధానము, నీ ప్రతి చర్య నీకు మంచిగానే ఉండొచ్చు. కానీ నీకు మంచిగా ఉండడం ముఖ్యం కాదు, అది పరలోకముందున దేవునికి మంచి మార్గముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అతను అనుకుంటున్నాడు, నాకంటే నీతిమంతుడు ఎవడూ లేడు, నాకంటే పరిశుద్ధుడు ఎవడూ లేడు, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, నాకు ఈ ధనమంతా దేవుడే ఇచ్చాడు, నేను ఈ స్థితిలో ఉండడానికి దేవుడే కారణం అని తనలో తాను అనుకుంటా, తనలో తాను పొగుడుకుంటా, తనకు తానే గొప్పవాడు అనుకుంటా గర్వపు హృదయాన్ని కలిగి ఉన్నాడు. తన ఆశలన్నీ, తన కోరికలన్నీ నిత్య జీవం పొందాలని కాదు, కానీ తనని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా మెచ్చుకోవాలి. రైట్, శబాష్, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు నిత్య జీవానికి వారసుడు అని యేసు ప్రభు అతన్ని మెచ్చుకోవాలని యేసు ప్రభువుని అడిగితే, యేసు ప్రభు అతనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, ఆ ఒక్కటి కూడా నువ్వు చేసేసాయి, నిత్య జీవానికి వారసుడు అవుతావు అని ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఈ లూకా సువార్తలో కూడా మనం చదువుకునే లేఖన భాగంలో ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని వ్రాయబడి ఉన్నదని ఉత్తరమిచ్చాను. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చేదవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన అందరి జీవితాలలో మనం గుర్తుపెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము మనకున్న దానిలో ఇతరులకు సహాయపడాలి, మనకున్న దానిలో ఇతరులకు పంచిపెట్టాలి, మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయగలగాలి. మంచి సమరయుడు ఇతరులకు సహాయపడతాడు, మంచి సమరయుడు ఇతరులపై కనికరము చూపిస్తాడు. చూడండి, గాయాలతో కొట్టబడినటువంటి, దొంగల చేతికి చిక్కి నలుగగొట్టబడినటువంటి ఆ వ్యక్తికి సమరయుడు మంచి సహాయకుడుగా ఉన్నాడు. కనుక మనము ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు. కనుక మన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిత్య జీవమును పొందడానికి మనము ఇతరులకు సహాయపడే గుణం కలిగి ఉండాలి.
చాలామంది కంటికి కనబడుతున్న వారిని ప్రేమించలేరు, కానీ కనిపించని దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వారు చాలామంది ఉంటారు. నీ కంటికి కనబడుతున్న మనుష్యుడే దేవుని ప్రతిబింబం. నీ కంటికి కనబడుతున్న నీ తోటి వ్యక్తులే దైవ స్వరూపం. నీ కంటికి కనబడుతున్న మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, నడవలేని వారు కావచ్చు, ఏమీ తెలియని వారు కావచ్చు, ఎవరైనా మనుషులమైన మనం అందరము దేవుని ప్రతిరూపంలో ఉన్నాం, దేవుని పోలికగా ఉన్నాం. కనుక మనము దేవుని ప్రేమించాలి అంటే మొదట మన కంటికి కనబడుతున్న మనుషులను ప్రేమించాలి. చూడండి, యోహాను సువార్తలో, యోహాను పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడట. వెలుగు అంటే దేవుడు, అర్థమైందండి? వెలుగు అంటే దేవుడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు అంటే దేవుళ్ళో ఉన్నాను, దేవుడే నాతో ఉన్నాడు, నేను దేవుడు ఒకటే, నాకు దేవునికి తేడా ఏమీ లేదు, ఆయన నాలో నేను ఆయనలో ఉన్నాను, దేవుడే నా సర్వస్వం, దేవుడు నాతో మాట్లాడతాడు, నిత్యం నేను దేవునితో అని చెప్పుకునే మనుషులు భూమి మీద ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, వెలుగులో దేవునితో ఉన్నానని చెప్పుకొనుచు, చదవాలి, చెప్పుకొని వారు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నారు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అది తన సహోదరుని ప్రేమించువాడు దేవుడితో ఉన్నాడు, దేవుడు అతనితో ఉన్నాడు. అర్థమవుతుందండి? మనం సాటి వ్యక్తిని, సాటి మనిషిని ప్రేమిస్తున్నామా లేదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. దేవుని లక్షణం నీలో కనబడాలి, దైవ స్వభావం నీలో కనిపించాలి, దేవుని ప్రతిబింబం నీలో కనిపించాలి, దేవునికి గుర్తుగా నీవు లోకంలో జీవించాలి. దేవుని సన్నిధిని నీవు ప్రజల మధ్యలో ఎలా వ్యక్తపరచగలవంటే సాటి వ్యక్తిని ప్రేమించడం, నీ తోటి వ్యక్తిని ప్రేమించడం. ఈ రోజున దేవుని పేరు చెప్పి మారణ హోమాలు చేసేవారు లేకపోలేదు, దేవుని పేరు చెప్పి హింసలు చేసేవారు లేకపోలేదు, దేవుని పేరు చెప్పి చిత్రహింసలకు గురి చేసేవారు లేకపోలేదు, దేవుని పేరు చెప్పి అనేక మంది బ్రతుకులను చిందర వందరగా చితికి చేసిన వారు లేకపోలేదు. వారందరూ ఎక్కడికి వెళుతున్నారు తెలిసిన? నిత్య రాజ్యమునకు కాదు, వారు నిశ్చయముగా నిత్య నరకాగ్నికి దేవుడు తీర్పు తీర్చి వారిని పంపబోతున్నాడు. ఒక దినాన మనము కన్నులారా చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన అందరి జీవితాలలో దేవుని ప్రేమిస్తున్నాము, దేవుడు నాతో ఉన్నాడని చెప్పడము కాదు, నీవు నీ తోటి వ్యక్తిని, నీవు నీ తోటి సహోదరుని, నీవు నీ తోటి మనిషిని మనిషిగా చూడలేని కన్నులు నిత్య జీవమును చూడలేవు. మనిషిని మనిషిగా చూడని ఈ తరములో, మనుషులుగా చూస్తున్న ఈ తరములో మనం జీవిస్తున్నాం. మనుషులు పశువులను మనుషులకు మారుస్తూ ఉన్న దినాలలో మనం ఉన్నాం. ఈ రోజున మనిషికి విలువ లేదు, పశువుకి విలువ ఉంది. ఈ రోజున మనిషి అంటే లెక్క లేదు, పశువుకి విలువ కడుతున్నారు. పశువుని అయ్యో పాపం అంటున్నారు, కానీ మనిషి బాధలలో ఉంటే అయ్యో పాపం అనేవాడు లేని తరములలో మనం ఉన్నాం. ఇది భయంకరమైన దుర్దినాలు అనడానికి ఇదే గుర్తు. కనుక మనం అందరము కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి.
నేను వెలుగులో ఉన్నాను, నేను దేవుడితో ఉన్నాను, దేవుడు నాతో నిత్యం మాట్లాడతాడు, దేవుని స్వరం నాకు తెలుసు, దేవుని ముఖం నాకు తెలుసు అంటూనే భక్తి చేస్తున్నాం అంటూనే మోసం చేస్తూ ఉన్న వారు అనేక మందిగా ఉన్నారు. వారు ఏ విధముగా మోసం చేస్తున్నారో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని చూచి ద్వేషించువాడు. తోటి మనిషిని చూసి, సాటి వ్యక్తిని చూసి మనసులో నువ్వు ద్వేషమే. ద్వేషించువాడు ఇప్పటి వరకు వాడు ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడు, చీకటిలో సంచరించుచున్నాడు, చీకటిలో జీవించుచున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఆ చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిందంట. ఏం కలుగజేసిందంట? గుడ్డితనం. బాహ్య నేత్రాలు బాగానే ఉన్నాయి కానీ ఆత్మీయ నేత్రాలు మూయపడ్డాయి. ఆత్మీయ నేత్రాలు మూయపడిన వాడు సత్యాన్ని గ్రహించలేడు, దైవికమైన శక్తిని గ్రహించలేడు, వాక్యం యొక్క లోతును గ్రహించలేడు, ఆత్మీయతను అర్థం చేసుకోలేడు, దేవుని గుణలక్షణాలు అర్థం కావు. దైవికమైన జ్ఞానం పొందాను, నాకు జ్ఞానం వెలిగించబడింది, మనోనేత్రం తెరవబడిందని చెప్పుకుంటాడు కానీ వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పారు అంటే, ఆయన గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. వారిద్దరు ఎక్కడికి పడతారంట? గుంట. ఏ గుంటది? నాశనం అనే గుంట, పాపం అనే గుంట, అపవిత్రమనే గుంట, దొంగ ఊపి, జిగటగల ఊపి, అది పాపపు పాషాణం, అది నిత్య నరకాగ్ని. గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపలేరు. కళ్ళున్నవాడే గుడ్డివాడికి త్రోవ చూపగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము రాయబడింది, చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగ చేస్తుంది కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు కానీ చెప్తాడు. కొంతమంది చూడండి, కింద పడ్డా పై చెయ్యే అన్నట్లుగా వాళ్ళ తప్పిదం ఒప్పుకోరు, వారి అపరాధం ఒప్పుకోరు, వారు చేస్తున్నటువంటి నింద ఒప్పుకోరు. కింద పడ్డా పై చెయ్యి అన్నట్టుగా ఇంకా ఎదురు. కొంతమంది ఈ విధంగానే దైవభక్తిని కూడా చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమని తెలుసునా? మీకు నిత్య జీవం ఇచ్చేస్తాం, పరలోకం ఇచ్చేస్తాం, మీకు అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అని మాట్లాడుతూ ఉంటారు. అసలు నిత్య జీవం వాళ్ళ చేతిలో ఉందా? నిత్య జీవాన్ని దేవుడు ఏ సేవకుని చేతికని ఇచ్చాడా? నిత్య జీవం ఇవ్వడం అనేది పరలోకమందున్న తండ్రి చేతిలో మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం అంటే నిత్యము జీవించే జీవితం, నిరంతరము జీవించే ఆ జీవితం దేవుడు ఎవరికి ఇవ్వాలని తలంచి ఉన్న ఆ మార్గములు ఎవరు జీవిస్తారో, ఎవరు నిత్య జీవము కొరకు విశ్వాస సంబంధమైన మంచి పోరాడతారో, భక్తిహీనతను ద్వేషిస్తారో, ఎవరు నిత్య జీవము నిమిత్తము నీతిగా బ్రతుకుతారో, ఎవరు నిత్య జీవము నిమిత్తము ఇతరులకు సహాయపడుతూ, ఇతరులకు మేలు చేస్తూ, సాటి వ్యక్తిని మనిషిగా ప్రేమిస్తూ జీవిస్తారో దేవుడు వారికి నిత్య జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని కూడా చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము
17వ వచనం. ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నేనేమి చేయాలని. ఇదిగో యవనస్తుడు. ఈ యవనుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, సద్బోధకుడా, సత్పురుషుడా, యేసుని సద్బోధకుడా అని నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు అంటూ నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియను కదా, వాటిని చెయ్యి అంటే అతడు అంటున్నాడు. అందుకు అతడు, బోధకుడా, నేను ఇవన్నీ చిన్నప్పటి నుండే చేస్తున్నానయ్యా. ఎప్పటి నుంచి చేస్తున్నాడంట? చిన్ననాటి నుండే చేస్తున్నాను. చిన్న పిల్లనుడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను. బాల్యము నుండి అని రాయబడింది. బాల్యము నుండి ఇవన్నిటినీ చేస్తూనే ఉన్నాను, అనుసరిస్తూనే ఉన్నాను అంటే యేసు ప్రభు అతను చూచి అతన్ని ప్రేమించి, ఎంత స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు అతన్ని చూచి అతన్ని యేసు ప్రభు ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడంటే ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నీ పాటించినందుకు. ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నీ పాటించినందుకు యేసు ప్రభు వలన ప్రేమించబడిన యవనస్తుడు. కానీ ఆ ప్రేమను తుదవరకు నిలబెట్టుకోలేకపోయాడు. యేసు ప్రభు ప్రేమకు అతడు నోచుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో తప్పిపోయాడు. అర్థమవుతుందండి? ఎగ్జామ్స్ ఎంత బాగా రాసినా ఒక్క మార్కు కనుక పోయిందంటే మనం ఏమైనట్టు? ఫెయిల్ అయినట్లే. అలాగే అన్నీ బాగానే చేసి ఒకటి వేడు మర్చిపోయామనుకోండి భోజనంలో, ఏంటది? ఉప్పు. ఇంకా తినడానికి బాగోదు. చూసారా? అందుకే ఉప్పు అంటుందంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట. ఉప్పు ప్రత్యేకత వేరు. అందుకనే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు తన పిల్లలను, తన బిడ్డల్ని లోకంలో ఎలా జీవించాలో చెప్తూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని పిలిచాడు. ఏమై ఉన్నామంట మన లోకానికి? ఉప్పు, వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. వెలుగు దేనికి? చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి. మార్గము తప్పి చీకటిలో ఉన్న వారికి, అపవిత్రతలో ఉన్న వారికి, పాపములో ఉన్న వారికి, మంచి చెడు తెలియని వారికి త్రోవ చూపించడానికి మనం వెలుగుగా దేవుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఉప్పు వలె దేవుడు మనల్ని సంబోధించి మాట్లాడుతున్నాడు. మనము లోకమునికి ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాము. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నట్లుగా ఉప్పు ప్రత్యేకత వేరు. కనుక మనం ప్రత్యేకించబడిన వారం. చూడండి, క్రైస్తవ్యం అంటేనే లోకానికి ఒక ప్రత్యేకం. లోకం అంతా దేని గురించి మాట్లాడుకుంటూ తెలుసా? క్రైస్తవ్యాన్ని గురించే మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యాన్ని గురించే తలపోస్తున్నారు. ఒక్కరోజు ఒక్క యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి అనేక మందిని తన వైపుగా ఆకర్షించాడు. ఈరోజు సర్వలోకము, సర్వ ప్రపంచం ఒకే ఒక్క దాని గురించి మాట్లాడుతుంది, క్రైస్తవ్యాన్ని గురించి. ఎందుకు తెలిసిన? క్రైస్తవ్యం ఎప్పుడు లోకానికి చెడు చేయదు. క్రైస్తవ్యం ఎప్పుడు హింస చేయదు. క్రైస్తవ్యం ఎప్పుడు మారణకాండ చేయదు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేయదు, నష్టము చేయదు. కానీ అయినను మంచి చెడుకు ఎప్పుడు విరోధమే. చెడు ఎప్పుడు కూడా మంచి మీద నిఘా పెట్టి ఉంచినట్లుగా, మంచి పనులు చేసినా, మంచి మాటలు చెప్పినా,
మంచి ప్రవర్తన చేసినా, మంచి జీవితమే చేసినా, మంచి బోధలు ప్రకటించిన యేసు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. యేసు హత్య చేయలేదు, మానభంగం చేయలేదు, దుర్నీతి చేయలేదు, దోపిడి చేయలేదు, కత్తి పట్టలేదు, యుద్ధానికి సయ్యనలేదు. సత్పురుషుడుగా ఈ లోకంలో బ్రతికాడు, సద్బోధకుడుగా ఈ లోకంలో జీవించాడు, అనేకులకు మాదిరి చూపించాడు. సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడు. యేసునే లోకం ముద్ర వేసింది, హింసించింది. కనుక సత్యమునకు లోకం ఏమైంది? విరోధమై ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, పచ్చి మ్రానుకి ఎంత జరిగితే ఎండిన మ్రానుకి ఇంకెంత జరుగును. పరిశుద్ధుడైన నాకే ఈ విధంగా జరిగితే మీ పరిస్థితి ఏంటి? కనుక లోకము అంతా కూడా యేసుని గురించే మాట్లాడుతుంది, క్రైస్తవ్యాన్ని గురించే మాట్లాడుతుంది, ప్రభు బిడ్డల గురించే మాట్లాడుతుంది. ఒకవేళ ఉండొచ్చు, మనలో కూడా కొంతమంది ఉంటారు. యేసు ప్రభు శిష్యుల్లోనే యోధా ఇస్కరియోతు ఉన్నాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు సాతాను యొక్క కుమారుడు. అలాగే క్రైస్తవ్యంలో కూడా దొంగ క్రైస్తవులు లేకపోలేదు, ఉన్నారు. వారిని బట్టి చెడ్డ పేరు వస్తూ ఉంది ప్రభువుకి. మంచి క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక యేసు ప్రభువును చూచి అంటున్నాడు, సద్బోధకుడా అని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు అతను చూచి అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మేసాయి. అవన్నీ ఎవరికి ఇమ్మంటున్నాడు? ఎవరికి ఇమ్మంటున్నాడు? పేదలకు ఇచ్చిరా, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చిరా, వచ్చి నన్ను వెంబడించు అని చెప్తే అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు తన ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ బాధపడుతూ వెళ్ళిపోయాడంట. సరే, అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం, కష్టం. ఆస్తి గలవారు పరలోక రాజ్యములు ప్రవేశించలేరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను కొంచెం మీకు వివరణాత్మకంగా తెలియచేయాలి. ఆస్తి గలవారు పరలోక రాజ్యములు ప్రవేశించుట దుర్లభం అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఆస్తి గలవారు పరలోక రాజ్యం స్వతంత్రించుకోరా? అదే దాని అర్థం కాదు. ఆస్తి మీద దృష్టి పెట్టిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమీ లేనివాడు. ఇస్సాకును దేవుడు పిలిచినప్పుడు, యాకోబుని పిలిచినప్పుడు చేతి కర్రతో యాకోబు నది దాటాడు. దేవుడు మన పితరులను ఎందరినో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఎందరో పరిశుద్ధులను దేవుడు ఆస్తిపరులుగా చేశాడు, ఆస్తికి కర్తలుగా చేశాడు. మరి వారి పేర్లు జీవ గ్రంథంలో లేవా? ఉన్నాయి. అంటే వాళ్ళు ఈ భౌతికమైన ధనం మీద దృష్టి పెట్టలేదు, కానీ దానిని అనుభవిస్తూ ఇచ్చిన దేవుని స్తుతిస్తూ దేవుని మీద లక్ష్యం ఉంచారు, కానీ ఆస్తి మీద లక్ష్యం ఉంచలేదు. ఇతడు పరలోక రాజ్యం పొందడం కోసం, నిత్య రాజ్యం పొందడం కోసం దాన్ని విడిచిపెట్టు అని ప్రభు చెప్తే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక నిత్య జీవాన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఈ రోజున నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, ఒకరిని ప్రేమించి మరి ఒకరిని ద్వేషించును. మీరు ఆస్తికిని దేవునికిని ధనమునకును సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు. మీరు ప్రేమిస్తే ధనమును ప్రేమించాలి, లేదా దేవుణ్ణి ప్రేమించాలి. మీరు ప్రేమిస్తే ఆస్తిని ప్రేమించాలి,
లేదా ఆస్తిని నీకు ఇచ్చిన దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించాలి. నీకు దేవుడు చేతి పనినిస్తే నువ్వు చేతి పనిని ప్రేమించాలి, లేదా దేవుణ్ణి ప్రేమించాలి. ఈ రోజున దేవుడు నీకు ఏది ఇచ్చినా దానిని బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుని కంటే నాకు పనే ముఖ్యం అనుకొని పనికి వెళ్ళిపోతున్నావా, నాకు ఉద్యోగమే ముఖ్యం అనుకొని ఉద్యోగం వెళ్ళిపోతున్నావా, ఆరోగ్యం ముఖ్యం అనుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానిని బట్టి దేవుని స్తుతిస్తూ మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వు. దేవునికి ఇవ్వు. దేవునినిచ్చి దేవునికి కాలాన్ని ఇచ్చి ధనమును ఇచ్చి నీ జీవితంలో దేవునికి భాగమిచ్చి ఆయనను గణపరచు. ప్రైజ్ ది లార్డ్. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారే తృణీకారం పొందుదురు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో ప్రభువుని గణపరిచేవారుగా ఉండాలి. దేవుడు మనకు పిల్లల్నిచ్చాడా, ఆస్తినిచ్చాడా, ఐశ్వర్యంనిచ్చాడా, తలాంతులనిచ్చాడా, ఉద్యోగంనిచ్చాడా, ఏది ఇచ్చినా సరే, ఎన్ని ఇచ్చినా సరే మొదటి స్థానం దేవునిదే. దేవునికే మహిమ, దేవునికే చెందాలి, ఘనత దేవునికే చెందాలి, ప్రభావము దేవునికే చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు కొంచెం అర్జెంట్ పని ఉంది, చూసుకొని వచ్చే ఆదివారం వస్తాలే, వచ్చే ఆదివారం వస్తాలే. వచ్చే ఆదివారం నువ్వు ఉంటావో లేదు గ్యారంటీ ఉందా? వచ్చే ఆదివారం నువ్వు ఉంటావో లేదు గ్యారంటీ ఉందా? మనిషి తయారు చేసిన ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గ్యారంటీ ఉంది. కానీ మనిషిని కన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అబ్బాయి ఎంతకాలం బతుకుతాడని డాక్టర్ చెప్తాడా? నీకేమైనా మైండ్ పోయిందా అంటాడు. ఏమంటాడు? నీకేమైనా మైండ్ పోయిందా అంటాడు. పుట్టిన మనిషికి గ్యారంటీ లేదు. అది మనిషి జీవితం. అది అల్పమైన జీవితం, స్వల్పమైన జీవితం. త్రాసు మీద ధూళి వంటిది మానవుని జీవితం. నీటి మీద బుడగ వంటిది మానవుని జీవితం. ఆవిరి వంటిది మానవుని జీవితం. గడ్డి పువ్వు వంటిది మానవుని జీవితం. ధూళి వంటిది మానవుని జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. ఈ జీవితానికి దేవుడిచ్చినవి అనుభవిస్తూ సమస్తం దేవునివే, దేవుని ఆస్తిని అనుభవిస్తూ దేవునికి లోబడని వారు ఎందరో ఉన్నారు. కనుక దేవుని వాక్యములో రాయబడిన ప్రకారము అతడు తన లోపాన్ని దేవుడు అతనికి తెలియచేశాడు. నీకు ఒక లోపం ఉంది, నీకు కొదువ అంటే లోపం, ఒక లోటు నీలో ఉంది, ఒక తప్పిదం నీలో ఉంది అని తెలియచేస్తా ఉంటే అతడు లోపాన్ని సరిచేసుకోలేకపోయాడు. లోపాన్ని సరిచేసుకోలేకపోయాడు. అందుకనే ఈ కడవరి దినాల్లో 7 సంఘాలకు ఈ చివరి 7 ఆత్మలు గలవాడు, 7 దీపములను చేత పట్టుకున్నవాడు, 7 నక్షత్రములు కలిగిన వాడు చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని రాస్తూ వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. నీవు నీ దరిద్రం నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు, నీ ఉన్న స్థితి నాకు తెలుసు, నీ ఉన్న స్థానము నాకు తెలుసు. అయినను ఒక లోపం నీలో ఉంది, ఆ ఒక్క లోపాన్ని సరిచేసుకో అని సంఘాలను హెచ్చరిక చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఆ యవనస్తుడికి చెప్తూ అన్నాడు, ఒక్కటి కొదువుగా ఉంది. కొదువ ఒక్కటి లోపం ఉంది నీలో. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఒక్కటి సరిచేసుకో చాలు నీ జీవితంలో అని చెప్తా ఉంటే అతడు సరిచేసుకొనకపోగా బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజున సంఘములో దైవజనుల వాక్యము ద్వారా, దైవజనులు సువార్త ద్వారా, దైవజనులు దేవుని మాటల ద్వారా
దైవజనుల వాక్యం బైబిల్ గ్రంథంలో ఉండే విషయాల ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, నీ లోపాన్ని తెలుసుకోమని నీతో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీవు సరి చేసుకుంటే నిత్య రాజ్యాన్ని పొందుతావు. నీవు సరి చేసుకోనకపోతే నిత్య రాజ్యమును పోగొట్టుకుంటావు. ఆ యవనస్తుడు నిత్య రాజ్యమును పోగొట్టుకున్నాడు, ఆస్తిని కాపాడుకున్నాడు. ఆస్తి ఎప్పటికీ ఉంటుందండి? ఆస్తి ఎప్పటికీ తనతో ఉంటుందా? డబ్బు ఏ మనిషి ఎవరు కూడా బాగుపడలేరు. ఎందుకంటే డబ్బు ఒక రోజు నీతో ఉంటుంది, మరొక రోజు నీ దగ్గర నుంచి రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది. ఒకరోజు ధనము సంపాదించిన వారే, ఒకరోజు ఉన్నత స్థితిలో ఉన్నవారే నేటి దినమున రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ రోజున పేదవారిగా బ్రతికిన వారే రేపటి దినం ఐశ్వర్యవంతులుగా బ్రతికేవారు ఉన్నారు. ధనము ఎప్పుడు ఎవరిని విడిచిపెడుతుందో ఎవ్వరికి తెలియదు. కనుక ధనమును నమ్ముకుని నువ్వు మోసపోవద్దు. ధనమును ఇచ్చిన దేవుని నమ్మి ఆరాధించు, స్తుతించు, ఆయనను నువ్వు వెంబడించు. ధనము నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, ధనము నీకు సుఖమునివ్వదు, ధనము నీకు మనశ్శాంతినివ్వదు, ధనము నీకు క్షేమమునివ్వదు, ధనము నీకు సమాధానమునివ్వదు, ధనము నీకు కాపుదలను ఇవ్వదు. యేసే నీకు సమాధానం ఇచ్చేది, యేసే నీకు నెమ్మదినిచ్చేది, యేసే నీకు మనశ్శాంతినిచ్చేది, యేసే నీకు కాపుదలనిచ్చేది, యేసే నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది, యేసే నీ భారం అంతటిని తొలగించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ధనాపేక్షను చంపుకోవాలి. ధనాపేక్షను చంపుకున్న వారే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. దేవునికి స్తోత్రం. నీవు దాన్ని అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకేం కలుగుతుందట? ధనము కలుగును. పరలోకమందు నీకు ఐశ్వర్యము కలుగును. కనుక నీవు ధనము మీద లక్ష్యం ఉంచొద్దు అని హెచ్చరిక చేస్తే తన లోపాన్ని సరిచేసుకోలేకపోయాడు. ఈ రోజున నిత్య జీవం పోగొట్టుకుంటున్నావా? లోపాన్ని సరిచేసుకోలేక, నీలో ఉన్న అవిధేయతను సరిచేసుకోలేక, నీలో ఉన్న అక్రమాన్ని సరిచేసుకోలేక, నీలో ఉన్న పాపపు తలంపులను సరిచేసుకోలేక, నువ్వు బానిసగా బంధించబడినటువంటి చిన్న చిన్న అలవాట్లను సరిచేసుకునలేక నీవు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. అల్పమైన వాటి కోసం నిత్యమైన దాన్ని పోగొట్టుకోవద్దు, సత్యమైన దానిని పోగొట్టుకోవద్దు, విలువైన దానిని పోగొట్టుకోవద్దు. దేవుని వాక్యం రాయబడింది, కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకొని సచ్చిరి, విశ్వాసములు తొలగిపోయారు. దేనిని ఆశించి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. పౌలు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. దానిని ఆశించి విశ్వాస భ్రష్టులై తమను తామే నాశనం చేసుకున్నారు, పాడైపోయారు. కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. నిత్య జీవమును నువ్వు కాపాడుకో, దాని కొరకు ప్రయాసపడు. చివరిగా ఒక్క వాక్య భాగం చదువుకుని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్య భాగం చదువుకుందాం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. సత్క్రియలు ఓపికగా చేయాలట. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు, మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక. అవి కొంచెం కష్టమే.
కష్టమే. కొంతమందికి అలవాట్లో పొరపాటుగా వచ్చేస్తాయి బూతులు, కొంతమందికి అలవాట్లో పొరపాటుగా వచ్చేస్తాయి తిట్లు, మరి కొంతమందికి అలవాట్లో పొరపాటుగా వచ్చేది చేతి కొట్టాడు. అర్థమైందండి? రకరకాల దురలవాట్లు సాతాను మనకు నేర్పేశాడు, అపవాది మనకు నేర్పేశాడు రకరకాల దురలవాట్లు. మాట్లాడుతున్నాడు కనుక నీవు దురలవాట్లను మానుకొని సత్క్రియలను ఓపికగా చేయాలట. ఎలా చేయాలి? ఓపికగా, ఓర్పుగా, సహనముగా, కొంచెం భరించాలి. దేవుని వాక్యం అంటుంది, మీరు సహించిన వారైతే మీరు ఏలుబడి చేస్తారు, మీరు ఓర్చుకున్న వారైతే ఏలుబడి చేస్తారు. కనుక మనము సత్క్రియలను ఓపికగా చేయుము, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈ దినమున నిత్య జీవమును పొందుతున్నావా? నిత్య జీవితమునకు నువ్వు సిద్ధపడుతున్నావా? నిత్య రాజ్యానికి నువ్వు వారసుడవుతున్నావా? నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే మనుషుల వలె నువ్వు జీవిస్తున్నావా? దేవుడే నీతో స్వయంగా శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. దేవుడే తన వాక్కులకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున విలువైన దానిని పోగొట్టుకుంటున్నావేమో, ఈ రోజున మంచి వాటిని దూరపరుచుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని, ప్రభువా నా జీవితాన్ని కట్టు, నన్ను నడిపించు, నాకు నిత్య జీవితాన్ని ఇవ్వు నాయన, అక్షయతను వెదకుచు ఓపికగా చేయడానికి కృపనిమ్మని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో మీ హృదయములను దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకునండి. ప్రభువా సత్క్రియలు నేను ఓపికగా చేయాలయ్యా. నా జీవితంలో ఇంతవరకు విలువైనటువంటి మీ సన్నిధిలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ గ్రుడ్డివాడిగా బ్రతుకుతున్నానేమో, ప్రేమించలేని మనస్సు కలిగి ఉన్నానేమో. ప్రార్థన చేసుకుందామా? దేవుని చేతులకు అప్పగించుకొని నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను శుద్ధీకరించు నాయన.